గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యెస్టర్డే మార్నింగ్ న్యూస్. రాష్ట్రంలో ఏదైతే జస్టిస్ చంద్రఘోష్ గారి కమిషన్ కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను కేసీఆర్ గారు తిరస్కరించి దానికి ప్రతికూలంగా మరొక లేఖ రాశారు. ఆ కమిషన్నే ఎదిరించారు. నిజంగా కమిషన్ తప్పంటూ ఆ కమిషన్ పైన కాస్త విరుచుకుపడ్డారు. చాలా వరకు రాష్ట్రంలో వివాదం రేకొల్పింది. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు, కేసీఆర్ అనేవాడు గతంలో సీఎం, ప్రస్తుతం సీఎం కాదు. గతంలో సీఎం చేసినంత మాత్రాన కమిషన్ ఎదురిస్తారా, అంత పెద్దవాడైందని చెప్పేసి కాస్త వివాదం చెలరేగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ కమిషన్ల పైన. కానీ కేసీఆర్ గతంలో చేసిన ఏదైతే అవినీతి ఆరోపణలు వస్తున్న విషయాలపై మనం కంఠసాయన గారితో మార్నింగ్ న్యూస్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మార్నింగ్ న్యూస్లో ఈనాడు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. చినాబ్ నదిపై చికుబుకు రైలు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్లో త్వరలో అందుబాటులోకి. జమ్మూ కాశ్మీర్ వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో ఇకపై చినాబ్ రైల్వే వంతెన కూడా చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. చినాబ్ నదిపై కట్టిన ఈ రైల్వే బ్రిడ్జి మీదుగా రాంబన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులు ఏదో ఒకటి అన్నట్టు మొత్తం మీద అయితే చినాబ్ నదిపై చికుబుకు రైలు అనేది ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఇది ఇండియాకి చాలా మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో జమ్మూ కాశ్మీర్ అంటే ఈ గత 5 సంవత్సరాలలో అయితే పక్క దేశం అనుకునే వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు ప్రజల్లో. కానీ ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ ఇండియానే అని చెప్పేసి ఒక ప్రతి మారుమూల వాసికి కూడా దగ్గర తీసుకెళ్తుంది విషయం. అవును, ఆ దిశగా అయితే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. నానగుండె ఉప్పొంగిన రోజు ఐఏఎస్ కుమార్తెకు పోలీసు ఉన్నతాధికారైన తండ్రి సెల్యూట్. ఫాదర్స్ డే ముందు రోజు ఆవిష్కృతమైన దృశ్యం. ఆ పిల్లలు తమకన్నా గొప్పగా ఎదగాలని, ఉన్నత స్థానంలో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పనిచేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగు పెడితే ఎలా ఉంటుంది? ఆ సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యం శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమైంది. ఇది నిజంగా మీకు కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు ఫాదర్స్ డే. నిజంగా మిగతా అంటే తల్లిదండ్రులను కన్నటువంటి ప్రతి ఒక్క ఫాదర్కు ఆ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా మా నాన్నగారికి కూడా ఈ ఛానల్ తరఫున నేను ఛానల్తోని అనేక మంది తల్లిదండ్రులు అనేక మంది పిల్లల్ని కన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫాదర్స్ డేకు శుభాకాంక్షలు తెలిపితే బాగుంటుంది. అదేవిధంగా నన్ను కానీ నాకు జన్మనిచ్చినటువంటి నా ఫాదర్ కూడా నేను ఈ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న. అయితే ఇంకొకటి గమనించాలి, మనం ఇక్కడ చాలామంది ఫాదర్స్ పిల్లల్ని పెంచే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బయట సమాజం మొత్తం డ్రగ్ ఎడిక్ట్కు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా చోట్ల మత్తు పానీయాలు విరివిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లల్ని కొంచెం సక్రమంగా పెంచినట్లయితే ఇవాళ చాలామందికి ఫాదర్స్ డే అనే విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి చాలామంది పిల్లల్లో ఉంది. కానీ ఏది ఏమైనా తమ పిల్లలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేనే ఈ భూమి మీద ఉన్నాను అని అంటే దీనికి ప్రధాన కారణం నా తల్లిదండ్రులు. వాళ్ళు జన్మనిచ్చి నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రధాన కారకులు అయినటువంటి వాళ్లకు ఇవాళ కనీసం అలాంటి తండ్రికి ఒక ఫాదర్స్ డే ఉన్నది అని చెప్పేసి చాలామంది పిల్లలకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే వారి పెంపకంలోనే అదేవిధంగా వాళ్ళు పెరుగుతున్న విధానాల్లో జరుగుతున్న మార్పుల కారణంగానే చాలామంది తల్లిదండ్రులను గౌరవించకపోవడం కావచ్చు, తల్లిదండ్రులను అంటే పట్టించుకోకున్నటువంటి అనేక మంది యువకులు తయారవుతున్నారు. మనం ఇక్కడ రోడ్ల మీద కూడా చూస్తున్నాం. చాలా చోట్లల్లో యువకులు హత్యలు కానీ లేదా కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితిని చూసినట్లయితే తల్లిదండ్రుల పెంపకం నుంచే మార్పు జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేసి బాలబాలికలను అంటే నేటి బాలలే రేపటి పౌరులే ఈ భావి భారత దిశానిర్దేశకులు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వాలు కానీ తల్లిదండ్రులు కానీ ఇలా తీర్చిదిద్దితే చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. నిజంగా అందరికీ మరోసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఆ విచారణ నుంచి తప్పుకోండి, మీరు ఆ అర్హతను కోల్పోయారు, నిష్పక్షితగా కనిపించడం లేదు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ ఘాటు లేక మీ ముందు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వాక్య ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్ ప్రభుత్వం కమిషన్ను వేసిందని ఆక్షేపణ, రాజకీయ కక్షతో అప్రతిష్ట పాలు చేయడానికి ఆరోపణ, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంటు కొనుగోలు అన్నీ సక్రమమని వెల్లడి. ఇది ఎట్లా చూస్తారు? ఎందుకంటే కేసీఆర్ ఒక కమిషన్నే తప్పుపడుతున్నారు, చాలా వరకు విమర్శలు కూడా వచ్చాయి. మీరే విధంగా చూస్తారు? నిజంగా ఇప్పుడు ప్రస్తుతము ఉన్న పరిస్థితిని గమనించినట్లయితే రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ విత్తనాలు చల్లేరు, వర్షాలు కురుస్తలేవు, వర్షాలు కురవక వాళ్ళు ట్రాక్టర్లతోని అక్కడక్కడ నీళ్ళ సుక్కలు జరుపుకుంటూ ఆ మొక్కల్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ సందర్భంగా ఇప్పుడు ఈడ తప్పు జరిగింది, అది తప్పు జరిగింది అని చెప్పేసి మొత్తం మీద మ్యాటర్ను డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కమిషన్కి సంబంధించి ఒక అంశం అయితే మనం గమనించవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వ కనుసన్నల్లోనే అనేక మంది ప్రభుత్వ అధికారులు ఉంటారు, అనేక కమిషన్స్ ఉంటాయి, లీగల్గానే జరుగుతూ ఉంటుంది. కానీ లీగల్గా జరిగినప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి అనేక ఏవైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మళ్ళీ మారిన ప్రభుత్వం మీద. కానీ ఇక్కడ ఒకవైపు ఆ సమయంలో మరి అవినీతి జరగలేదంటే ఖచ్చితంగా అవినీతి జరిగిందనే చెప్పొచ్చు. అవినీతి జరగకపోతే ఇలా కమిటీ వేయడం ఎందుకు, ఈ విచారణ చేయడం ఎందుకు? అదేవిధంగా విచారణ చేసే పద్ధతులలో ఏమైనా లోపాలు ఉండొచ్చు, విచారణ కమిటీ వేసే పద్ధతులు ఏమైనా లోపాలు ఉండొచ్చు, కానీ విచారించడం అనేది అయితే తప్పు కాదు. అంటే కేసీఆర్ ఏం చేసినట్టు విచారించే వాళ్ళనే తప్పు పడుతుంది ఇక్కడ. అవును, విచారించే వాళ్ళనే తప్పు పడుతున్నాడు అని అంటే మరి అక్కడ జరిగినటువంటి అంశాలు అయితే పూర్తిగా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఏది ఏమైనా గత ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అవినీతి చేసింది. అప్పుడు అవినీతి చేయకపోతే మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, మరి మా ప్రజల ఆస్తులు ఎందుకు తగ్గినాయి? అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రమేమో అప్పుల పాలై ఉన్నది, మరి కేసీఆర్ కుటుంబం ఏమో ఆస్తులు పెంచుకున్నది. కాబట్టి నీ ఆస్తులు పెరగడానికి కారణం ఏంటి? నా తెలంగాణ ప్రజలు అప్పుల పాలవ్వడానికి కారణం ఏంటో వివరంగా చెప్పండి. ఒకవేళ మీరు నిజంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైతూ ఉంటే మీ కుటుంబ ఆస్తులు ఎట్లా పెరిగినాయో చెప్పండి. అదే ఫార్ములాను మరి నా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు మీరు ఎందుకు ఆ ఫార్ములాను ఫాలో అవ్వలేకపోయారు? నా తెలంగాణ రాష్ట్ర ప్రజల విషయంలో కానీ నా తెలంగాణ రాష్ట్రం విషయంలో మీరు ఎందుకు ఆ ఫార్ములా అమలు చేయలేకపోయారు? కాబట్టి ముమ్మాటికి మీరు చేస్తున్నది ఏంటంటే కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు, వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు, ధన రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కారణమవుతుంది. అది ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా, ఇవాళ పోనీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇట్లుంది, మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చక్కగా ఉన్నదా? కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కాదా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఎక్కడ అవినీతి జరగకుండా పరిపాలిస్తుందా? ఇతర రాష్ట్రాల్లో కూడా చూసినట్లయితే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనేక విమర్శలు తలెత్తుతున్నాయి కదా. అంతేకాకుండా ఈ దేశాన్ని అత్యంత ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిందేమున్నది ఈ దేశానికి? ఇప్పటికీ ఈ దేశంలో ఆకలి చావులు జరగడం లేదా? ఆత్మహత్యలు జరగడం లేదా? రైతుల ఆత్మహత్యలు జరగడం లేదా? అదేవిధంగా నిరుద్యోగ సమస్య లేదా? కాబట్టి నిరక్షరాస్యత కూడా ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది కదా ఈ దేశంలో. ఈ దేశం ఇంకా వెనకబడడానికి కారణం ఏంటి? ఈ దేశ పాలకులు కాదా? వీళ్ళు పరిపాలిస్తున్న తీరులో ఉన్న లోపాలు కారణం కాదా? ఇది నేనంటున్న మాట కాదు, అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాతే భద్రాద్రి ప్లాంట్ను సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మించాం. ఈ సంగతిని మీరు విస్మరించడమే కాకుండా అప్పటి మా ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనేలా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారు. అందువల్ల మీరు విచారణ అర్హతను కోల్పోయారు, మీ బాధ్యతల నుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే కాస్త ఘాటుగానే ఉన్నాయి. ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ, అక్కడి సీసీ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం, FM ద్వారా ట్రాఫిక్ అలర్ట్లు, వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలు, పోలీసు అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఒక యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి హైదరాబాద్ కమిషనరేట్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం సందర్శించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే నిజంగా ప్రతి వర్షాకాలం హైదరాబాద్ లో వర్షం వస్తే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ, అసలు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆగిపోవడం, నిజంగా అక్కడ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి ప్రయాణం చేద్దామనంటే కూడా అంబులెన్స్లకు కూడా దారి దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. వర్షాకాలం వచ్చినా ఏ కాలం వచ్చినా ఒక అంటే
స్పీడ్గా వెళ్ళే వాహనాలకు ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ గీసి అందులో స్పీడ్గా వెళ్ళే అత్యవసర వాహనాలు అందులో ప్రయాణం చేసినట్లు మీరు కనుక చర్యలు చేపట్టినట్లయితే ఇట్లా అంటే అత్యవసర సమయాల్లో లేదా ప్రమాదకర పరిస్థితులలో ప్రాణాలు కాపాడుకునేటటువంటి వాళ్లకు ఒక లైన్ ఇస్తే ఆ లైన్లో ఆ వాహనాలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ హైదరాబాదులో ట్రాఫిక్ మాత్రం మనం ఇవాళ మెట్రో రైలు ప్రారంభించుకున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సొంత వెహికల్స్ ఎక్కువైపోయినాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కొక్కరు కార్లలో తిరుగుతాం. సరే, తిరగడం మేము తప్పనట్లేదు, కానీ ట్రాఫిక్ పెరుగుతున్న జనాభా రీత్యా అదేవిధంగా పెరుగుతున్నటువంటి అనేక ఆర్థిక అవసరాల రీత్యా దానికి అనుగుణంగా రహదారులను ఏర్పాటు చేసుకొని దాంట్లో ట్రాఫిక్ నిబంధనలను ఏర్పాటు చేసుకొని విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు చేస్తున్నది ఒక అంతుకు మంచిదే అయినప్పటికీ ఇది వర్షాకాలమే కాదు, ఏ కాలమైనా సరే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రజలకు ప్రయాణానికి అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇంకా కొత్త కొత్త ఆలోచనలతోని కొత్త ప్రయోగాలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, భారీగా ఐఏఎస్లో బదిలీలు, 1-2 రోజుల్లో సీనియర్లకు స్థానచలనాలు, ఐపీఎస్ల మార్పిడికి రంగం సిద్ధం. ఇది కొత్త ఏం కాదు, మామూలే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఐఏఎస్ ఐపీఎస్లు బదిలీ కావడం, దానికి అనుగుణంగా వాళ్ళ పరిపాలన కొనసాగించుకోవడం అనేది సహజం. రమేష్ కార్తిక్కు వరించిన యువ పురస్కార్, దేశవ్యాప్తంగా 23 మంది ఎంపిక, మరో 24 మందికి బాల సాహిత్య పురస్కారాలు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ. నిజంగా ఇది ఒకటి గొప్ప విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఒక గిరిజన బిడ్డ, లంబాడ బంజారా జాతికి సంబంధించినటువంటి బిడ్డ. ఇతను చిన్నప్పుడే అతి చిన్న వయసులోనే తన జాతి మీద ఒక అన్వేషణ చేసిండు. అసలు నా జాతి పుట్టు పూర్వోత్తం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది నా జాతి, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆర్థిక పరమైన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నా జాతిలో, అదేవిధంగా ఏ విధంగా సామాజికంగా ఏ స్థానంలో ఉన్నది అని చెప్పేసి వీటన్నిటిని స్టడీ చేసినటువంటి అత్యంత చిన్న రమేష్ కార్తిక్ నాయక్ చిన్న వయసులోనే తన జాతి గురించి అధ్యయనం చేసి దాని మీద రచనలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద, సామాజిక పరిస్థితుల మీద, ఈ ప్రజల జీవన విధానం మీద ఇంకా రకరకాల రచనలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారా ఈ దేశంనే ప్రపంచ దేశాలకు ఒక ఉన్నతవంతమైన దేశంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరురాల మీద ఉన్నది. కానీ నిజంగా మీకు బంజారా బిడ్డల తరఫున, లంబాడా గిరిజన బిడ్డల తరఫున నేను మీకు హ్యాట్సాప్ చెప్తున్నాను. మీ జాతిని మీరు గమనించకపోతే ఇంకెవరు గమనిస్తారు? మీ జాతి పరిస్థితులను మీరు అధ్యయనం చేయకపోతే ఇంకెవరు అధ్యయనం చేస్తారు? కాబట్టి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ అధ్యయనం చేసి ఈ ప్రభుత్వాల దృష్టికి కానీ ప్రజల దృష్టికి తీసుకొచ్చినట్లయితే మిగతా జాతులతో పాటు అన్ని జాతులు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మీరు అధ్యయనం చేసి రచనలు చేసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బంజారా బిడ్డల తరఫున. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జూలై 1న ప్రాథమికంగా నిర్ధారణ, అనంతరం 20 రోజుల పాటు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ. కార్యాచరణ ప్రారంభించిన స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ, సబ్ రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు. రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయేతర భూముల స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో విలువలను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాత విలువలను సవరించి కొత్త విలువలను అమల్లోకి తెచ్చేందుకు ఉన్నత పరిస్థితులపై అధ్యయనం చేపట్టనుంది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువను ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలో కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాటు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను శనివారం స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు స్పష్టం చేశారనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే
దీని ద్వారా అయితే ఏదైతే రియల్టర్ల నుంచి ఏదైతే పార్టీలకు ఫండింగ్ వెళ్ళే వాళ్ళు పార్టీలకు ఫండింగ్ ఇచ్చే వాళ్ళు ఫండింగ్తో నాయకులు అయ్యే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. దాంట్లో నాయకులలో కూడా చాలా వరకు భూములు కూడా వాళ్ళే ఉన్నాయి. అంతే. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకటి గమనించాలి. మన జీవన విధానానికి అంటే ప్రధాన కారణం మూల కారణమైనటువంటిది భూమి. మనుషులు బ్రతకాలి అని అంటే ఆ అంటే బ్రతకడానికి కావలసినటువంటి కూడు గుడ్డ నీడ ఈ మూడు కూడా ఈ భూమి కేంద్రంగానే మనకు లభిస్తుంది. కానీ ఇక్కడ భూమి సమస్య విపరీతంగా ఉండడానికి కారణం ఏంటి అంటే కొంతమంది భూస్వాములు తమ భూమి తమ గుప్పట్లో పెట్టుకొని మిగతా వారికి కనీసం నివసించడానికి ఉండడానికి ఇల్లు కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఈ భూ కబ్జాలు జరగడానికి గల కారణాలేంటి, భూమి అన్యాక్రాంతం అవ్వడానికి కారణం ఏంటి, ప్రభుత్వ భూములన్నీ కూడా మాయమవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరు మాయం చేస్తున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ల పెరుగుదల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా, లేదా ధనవంతులకు నష్టం జరుగుతుందా, లేదా మధ్యతరగతి వాళ్ళకు నష్టం జరుగుతుందా? ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రజలకు ఇందులో లాభం జరిగే అవకాశం ఉంది, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉందో దాన్ని అధ్యయనం చేసి తద్వారా రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంపును చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉన్నది. నీట్ పేపర్ లీక్లో బీహార్ ముఠా ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షలు వసూలు. ఏదైతే నీట్ ఒక్కరోజు ముందు కొంతమందికి పేపర్ లీక్ చేయడం, ఒక్కో పేపర్కి 30 లక్షలు తీసుకోవడం చాలా వివాదం రేపుకొలిగింది. దాదాపు 14 మంది జైలుకి వెళ్ళారు. నిజంగా ఈ నీట్ పేపర్ విషయంలో మనము ఇంకో పేపర్లో ఉంది, చాలా వివరంగా రాశారు. అది మనం ఆ పేపర్లో చూద్దాం. నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలి, సుప్రీంకోర్టులో పిటిషన్. ఆర్థిక నడవాలు పెట్టుబడులకు ఊతం, ఆంక్షలు లేని ఇండో పసిఫిక్ ప్రాంతం G7 శిఖరాగ్రి సదస్సు నిర్ణయం. త్వరలో 531 వైద్యుల పోస్టుల భర్తీ, 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 సాఫ్ట్ నర్సులు పోస్టులు నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు. నిజంగానే ఇది మాత్రం ఒకటి ఆలోచించదగ్గ విషయం. త్వరలో 531 వైద్యుల పోస్టుల భర్తీ, 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు అని చెప్పేసి ఇది మీరు రిలీజ్ చేయడం అనేది మంచి విషయమే. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జనాభా రీత్యా మీరు ఇంకా వైద్యాన్ని విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ కూడా చాలా గ్రామీణ ప్రాంతాలలో, ఇక పట్టణ ప్రాంతాలలో అయితే మనకు గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, లేదా బస్తీ దవాఖాన్లు కానీ, ఇట్లా ప్రాథమిక హెల్త్ సెంటర్స్ కానీ చాలా ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల పరిస్థితి, గిరిజన గూడాల పరిస్థితి ఎట్లున్నదంటే అత్యంత దయనీయంగా ఉంది. అక్కడ వర్షం పడుతుంది అని అంటే ఎనాఫిలస్ దోమకాటు వల్ల మలేరియా సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది, కలరా వచ్చే అవకాశం ఉంటుంది, అనేక రకాల బ్యాక్టీరియాల వల్ల కానీ, లేదా సీజనల్ డిసీజెస్ అంటే వర్షపు నీరు వల్ల, మురికి నీరు తాగడం వల్ల కూడా దాని ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయినటువంటి అనేక రకాల బ్యాక్టీరియాల వల్ల రకరకాల వ్యాధులు సంభవించే అవకాశం మన ప్రజలకు ఉన్నది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందనటువంటి పరిస్థితి అత్యంత ఎక్కువగా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎక్కడికక్కడ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి, ఇక్కడ మీరు ఇంతకుముందు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పేరు తీసుకొచ్చి మేము రీసెంట్గా మన గాంధీ హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఎమర్జెన్సీ వార్డులు కానీ, ఐసీయూ వార్డులు కానీ జనరల్ వార్డుల కన్నా దారుణంగా ఉన్నాయి. తొందరలో మన ఛానల్ నుంచి అక్కడ ఉన్న పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. తప్పకుండా, చాలా సంతోషం. ఎందుకంటే ఛానల్ నుంచి కూడా పూర్తిగా మేము టెలికాస్ట్ చేసి అసలు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రాథమిక హెల్త్ సెంటర్లు ఎలా నడుస్తున్నాయి, ఆ బస్తీ దవాఖాన్ల పరిస్థితి ఎలా ఉంది, వాటి పనితీరు ఎలా ఉంది, మరి సమయానికి వాళ్ళు డ్యూటీలకు వస్తున్నారా లేదా, ఏ సమయంలో డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారు, ఎవరెవరు సక్రమంగా చేస్తున్నారు అనేటటువంటి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఛానల్ ఉన్నది. ఆ ఛానల్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ నిమగ్నమై ఉన్నారు. రాబోయే రోజులలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వం ముఖ్యులది. తమ్మిడిహెట్టి నుంచి ఎత్తిపోతకే మేమంతా మొగ్గు చూపాం. జస్టిస్ పిసి ఘోష్ విచారణలో వెల్లడించిన నిపుణుల కమిటీ సభ్యులు నిర్మాణాలలో సబ్ కాంట్రాక్టర్ల పాత్రపై కమిషన్ విచారణ. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోనే ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. మొదటి అలైన్మెంట్ ప్రకారం పనులు ప్రారంభించి చాలా ఖర్చు చేశారని, మార్చడం వల్ల చేసిన వ్యయం వృధాతో పాటు విద్యుత్ వినియోగం
పెట్టుబడి పెరుగుతుందని ఈ కారణంగానే పాత అలైన్మెంట్కు తాము మొగ్గు చూపామని వారు కమిషన్ ముందు పేర్కొన్నట్లు సమాచారం. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ న్యాయ విచారణ కమిషన్ ఎదుట హైదరాబాద్లో శనివారం విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్ణయం గత ప్రభుత్వం ముఖ్యులదని చెప్పేసి వార్తను చూసినట్లయితే అంటే కేసీఆర్ ఇంకేమున్నాయి అంతే కదా. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. కాబట్టి ప్రజల అభిప్రాయాలు సేకరించండి. అక్కడ ప్రజలకు ఎక్కడ కడితే బాగుంటుంది, అనేక మంది ఇంజనీర్లు ఉంటారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అత్యంత సీనియర్ ఇంజనీర్లు ఉంటారు. కాబట్టి మీరు పక్షపాత ధోరణి అనేది తీసుకోకుండా ప్రజల ఆమోదయోగ్యంగా కనుక మీరు ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసినా ప్రజలు సంతోషిస్తారు, ప్రజలు హర్షిస్తారు. ఆ దిశగా ఏ ప్రభుత్వమైనా అట్లా ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దిశగా మీరు నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మొలకెత్తింది కష్టాలే. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు ఆ వేసవిని తలపిస్తూ ఉన్నాయి. దాంతో తడి అందక గింజలు అరాకొరగా మొలకెత్తాయి. అవి కూడా ఎండలకు మాడిపోతున్నాయి. కనీసం మోస్తారు వర్షమైన కురవకుంటే మిగిలిన గింజలు గుల్లబారే ప్రమాదం ఉంది. భూపాలపల్లి జిల్లా కాటరం మండలం చింతకాని గ్రామంలో సుబ్బారెడ్డి లక్ష్మారెడ్డి అనే రైతులు 3 ఎకరాలు పత్తి గింజలు వేయగా ఎండల తీవ్రతకు చాలా వరకు మొలకెత్తలేదు. దీంతో ట్రాక్టర్కు అమర్చిన స్ప్రింక్లర్తో నీటిని సాళ్ల వెంట పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఇక ఇట్లాంటి పరిస్థితులు రైతాంగానికి ఉంటే వీళ్ళు ఎట్లా బతుకుతారు అంటే ఒక్కొక్క మొక్కకు చెంబుతోనో గిలాసుతోనో నీళ్లు తీసుకొచ్చి పోసినట్లు పోస్తూ ఉంటే ఇప్పుడు ఆ ట్రాక్టర్కి అయ్యే డీజిల్ ఖర్చు ఎంత, లేదా ఆ డ్రైవర్కి జీతం ఎట్లా, అదేవిధంగా ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి గంటకింత అని ఉంటుంది. మరి అవన్నీ ఎట్లా భరించాలి ఆ రైతులు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళా ఆ ఆరుగాలం కష్టపడి కంటికి నిద్ర లేకుండా పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళు పంటలు పండిస్తే పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఇక రైతులు అప్పుల పాలు కాకపోతే ఏమవుతారు? కాబట్టి రైతాంగం నష్టపోవడానికి కారకులు ఎవరు? ఈ రైతాంగం అప్పుల పాలు అవ్వడానికి కారకులు ఎవరు? మనల్ని పరిపాలిస్తున్న పాలకులు కాదా? కాబట్టి ఒకసారి ఆలోచించాలి. మరి ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు ఈ రైతాంగంకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించబడట్లేదు? వాళ్ళ కష్టాలు ఎందుకు తీరుతలేవు? ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నకి వాళ్ళ అన్నం దొరకని పరిస్థితి ఉంది అని అంటే దీనికి కారణం ఈ పరిపాలనల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా, ధన రాజకీయాల కారణంగా, వారసత్వ రాజకీయాల కారణంగా, కుటుంబ రాజకీయాల కారణంగా రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పరిస్థితులను మార్చుకొని ఏ ఒక్క రైతు కూడా అప్పుల పాలు అవ్వకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా ఆ రైతులు ప్రశాంతంగా సంతోషంగా వ్యవసాయాన్ని చేస్తూ ప్రపంచానికి అన్నం పెట్టే దిశగా నిజంగా రైతే రాజు అంటారు, అది పేరుకు మాత్రమే కనబడుతుంది. కానీ రాబోయే రోజుల్లో నిజంగా రైతే రాజులు అనేటటువంటి పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. సార్, మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులకు స్థానచలనం. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, వెయిటింగ్లో 10 మంది, వారికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం అనేటటువంటి వార్త మనం చూసాం. నిధుల దారులన్నీ రుణమాఫీ వైపే. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు బదలాయించడం ఓ దారి. ఎఫ్ఆర్బిఎంఏ కింద వీలైనంత ఎక్కువ రుణాన్ని సేకరించడం మరో మార్గం. ప్రభుత్వ భూములు తనఖా వేలం ద్వారా రుణమాఫీ ఇంకో దారి. అది కుదరకుంటే బిల్లులు ఆపి ఆ నిధులతో మాఫీకి సీఎం రెడీ. రైతు భరోసాపై శాసనసభలో చర్చించాకే నిర్ణయం తీసుకునే ఛాన్స్. అయితే వీళ్ళు ఇచ్చిన రైతు రుణమాఫీ విషయంలో అయితే భూములు అమ్ముతాం, లేకపోతే ఇంకో నుంచి తీసుకొస్తాం అంటున్నారు. నిజంగా ఇవన్నీ తీసుకొచ్చిన వీళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలైతే అది అంటే పరిస్థితి ఏంటంటే వీళ్ళకు మొత్తం తెలుసు ముందే. కాంగ్రెస్ పార్టీకి అసలు రైతు రుణమాఫీ చేస్తే ఎంత డబ్బు అవసరం పడుతుంది? అప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో బడ్జెట్ సమావేశాల్లో బట్టి గారు అక్కడనే ఉన్నారు, అయితే ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుతం. ఎస్, అతను అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎంత డబ్బు అవసరం పడుతుంది, మరి రైతాంగానికి రుణమాఫీ ఏ పద్ధతిలో చేయాలి, ఎట్లా చేయాలనేది ఇవన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఏం ప్రకటించరు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు వాళ్ళ పార్టీ గెలిపే లక్ష్యంగా అనేక రకాల గ్యారంటీలు, అనేక వాగ్దానాలు అన్నీ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు తర్జన భర్జన పడతారు. ఇప్పుడు బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి కావాలి, మళ్ళీ ప్రజల మీద ఎట్లా పన్నుల భారాన్ని మోపాలి, ఏ నిత్యావసర సరుకుల ధరలు ఎట్లా పెంచాలి, ఏ రకంగా ప్రజలను వెండి వాళ్ళ రక్త మాంసాలతో వాళ్ళు కష్టించి పనిచేసి పంట పొలాలలో, ఫ్యాక్టరీలలో రకరకాల పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి ప్రజల దగ్గర నుంచి వాళ్ళు పన్నుల రూపంలో ఆ పైసలు వెండి మళ్ళీ ఇది ఎట్లా మనము ఫుల్ఫిల్ చేయగలుగుతామని ఆలోచించడమే తప్ప ఇంకేమున్నది?
ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు మీరు డబ్బు? కాబట్టి దోచుకున్నటువంటి ఎవరైతే అంతకుముందు పరిపాలనలో భాగస్వాములు అయి కానీ లేదా పరోక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకురచ్చే పరిస్థితి ఉన్నదా? అందుకనే ధనవంతులు అవుతున్నారు, పేదలు అవుతున్నారు. దీనికి కారణం ఈ పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగానే ఇలాంటి ధనవంతులు రాజకీయాల్లోకి వచ్చేసి పెట్టుబడులు పెట్టి ప్రజల్ని అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఇవాళ మీరు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇవాళ ఇది ఫుల్ఫిల్ చేయడం కోసం మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి ఉంది. మరి అప్పుల భారం అంతా ఎవరి మీద పడుతుంది? మళ్ళీ నా రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఆ చెమటోడ్చి పంటలు పండిస్తున్నటువంటి ఆ రైతుల మీద పడుతుంది, కూలీ పనులు చేస్తున్న కూలీల మీద పడుతుంది, కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద పడుతుంది. వాళ్ళు మళ్ళీ అప్పులు తీర్చడం కోసం అనేక రకాల రూపాల్లో పన్నుల భారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి నా రైతులది, నా కూలీలది, అదేవిధంగా నా కార్మికులది. కాబట్టి నా ప్రజలకు అత్యంత పన్నుల భారాన్ని మోపడం బంద్ చేసి ముందు ఆ రైతాంగాన్ని కానీ ఆ కూలీలను కానీ ఆ కార్మికులను కానీ ఏ విధంగా ఆదుకుంటారో ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ట్రాఫిక్ పరిష్కారానికి హోంగార్డులు సిబ్బంది కొరతను అధిగమించేందుకు వారి సేవల వినియోగం, ట్రాఫిక్ జామ్లపై ఎఫ్ఐఎంలో ప్రచారం, ఔటర్ లోపల సీసీ కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్కు అనుసంధానించండి, వర్షాల నేపథ్యంలో అప్రమత్తం, అధికారులకు సీఎం ఆదేశం అనే వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ ట్రాఫిక్ పరిష్కారానికి హోంగార్డులు, నిజంగా హోంగార్డులు చాలామంది గతంలో కూడా చాలామంది హోంగార్డులను అంటే రకరకాల కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల నుంచి బయటపడ్డటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి గతంలో చేసినటువంటి హోంగార్డులు కూడా ఏ కారణంగా వాళ్ళు వైదొలగించబడినరు ఏంటి అన్నిటి కూడా పరిశీలించి గతంలో చేసినటువంటి హోంగార్డులను కూడా విధుల్లోకి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అదేవిధంగా కొత్త వారిని కూడా రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా ఆలోచించండి. హోంగార్డులు అంటే మరీ అంటే ఈ వ్యవస్థలోనే కొంత చిన్నచూపు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో తమ విధులను నిర్వర్తించే విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అని అంటే ఏదో వాళ్ళ ఇళ్లలో జీతగాలలాగా చూడకుండా వాళ్ళను అంటే ఆత్మగౌరవంతో వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళ విధి నిర్వహణను కొనసాగించే విధంగా వాళ్ళు స్వతంత్రంగా ఆనందంగా సంతోషంగా తమ డ్యూటీలు చేసుకునే విధంగా ప్రభుత్వ అధికారులను ప్రోత్సహించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అబుజామాట్లో ఎన్కౌంటర్, 8 మంది నక్సల్స్, ఒక జవాన్ మృతి, బీజాపూర్ మందు పాత్రల గుర్తింపు, సుకుమార్లో నక్సల్ స్నైపర్స్ జాకెట్ లభ్యం, ములుగులో మావోయిస్టుల కుట్ర భగ్నం, 6 నక్సల్స్ మలేషియా సభ్యుల అరెస్ట్. మీ కమిషనే చట్ట విరుద్ధం, మీకు విచారణ అర్హత లేదు, నిష్పాక్షిత కనిపించట్లేదు, బాధ్యతల నుంచి తప్పుకోండి, విచారణ పూర్తి కాకుండానే తీర్పిచ్చినట్లు మీ మాటలున్నాయి, రాజకీయ కక్షతో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికే కమిషన్ ఏర్పాటు, జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల ఘాటు లేక మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానం చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్న మాటలు చూస్తే ఇక మనం ఏం మాట్లాడానో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. చట్టబద్ధత కమిషనే తప్పుపడతారా? చైర్మన్ను బెదిరించడం ముమ్మాటికి ధిక్కారమే, కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అని ఒక వార్త. కరెక్టే కదా, మరి కోర్టుకు వెళ్ళొచ్చు కదా, ఆయన మీద సుప్రీంకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టులో మీరు దావా వేయండి. ఎవరైతే ఈ కమిషన్ తప్పనంటున్నావో మరి ఆ కమిషన్ ఎట్లా తప్పో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, వాస్తవమే. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికే పనికొస్తున్నారు తప్ప ప్రజలను ఆర్థికంగా శక్తివంతులను చేయడానికి పనికొచ్చే పరిస్థితి అయితే కనబడతలేదని చెప్పేసి అనేక మంది అంటున్నారు. 30 లక్షలకు నీట్ పేపర్ ఒక్కో అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ ముఠ, వారందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి జవాబులు బట్టి నిందితుల వెల్లడి, 13 మందికి ఒక్కరోజు ముందే ప్రశ్నాపత్రం, వారిలో 4 అరెస్ట్, మరో 9 మందికి నోటీసులు, మళ్ళీ పరీక్షకు ఆదేశించండి, సుప్రీంలో విద్యార్థుల పిటిషన్, నీట్ రద్దు చేసి రాష్ట్రాల సొంత పరీక్షలకు అనుమతించాలి, డీకే శివకుమార్ డిమాండ్, 19-20 తేదీలో దేశవ్యాప్త సమ్మెకు ఏఐఎస్ఏ పిలుపు. నిజంగా ఇది చాలా బాధాకరం. మనం ఇంతకుముందే అనుకున్నాం, అంటే మరో పేపర్లో చదువుదాం అనుకున్నాం, 30 లక్షలకు నీట్ పేపర్ అమ్ముడు పోయింది అని అంటే ఇక మన చదువులు ఎట్లున్నాయో చూడుర్రి. మనము నీట్ అంటే అత్యంత ఉన్నతమైనటువంటి పరీక్ష, అత్యంత విలువైనటువంటి పరీక్ష. ఇలాంటి పరీక్ష పత్రాలు మార్కెట్లో సరుకుల్లాగా అమ్ముడుపోతున్నాయనంటే ఇక మరి పేదోడు ఏ విధంగా ఈ పరీక్షను పాస్ అవుతాడు? పేదవాళ్ళు ఏ విధంగా డాక్టర్లు అవుతారు? ఏ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి? డబ్బులతోని చదువులు ఉన్నప్పుడు డబ్బులు పెట్టి సర్టిఫికేట్లు పొందుతున్నంత కాలం ఇక నా పేద ప్రజలకు అంటే నాణ్యమైన వైద్యం ఎట్లా అందుతుంది? నాణ్యమైన వైద్యులు ఎట్లా తయారవుతారు?
అంతేకాకుండా ఇంజనీరింగ్ వ్యవస్థ చూసినా, వైద్య వ్యవస్థ చూసినా, లేదా ఇంకా ఏ వ్యవస్థ చూసినా కూడా చిన్న భిన్నం అవ్వడానికి కారణం ఏంటంటే ప్రధానంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలే దీనికి కారణమవుతున్నాయి. కాబట్టి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఇవాళ చూడండి, ఇది సెంట్రల్కి సంబంధించినటువంటి పరీక్ష. మరి వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు ఏమంటున్నారు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే పరీక్షలు నిర్వహించుకునేటటువంటి పరిస్థితి తీసుకురావాలి, లేకపోతే ఇట్లాంటి స్కాములు జరుగుతూ ఉంటే ఇక నా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు లేదా యువతీ యువకులు ఏ విధంగా ఈ నీట్ రాస్తారు, ఎట్లా వాళ్ళు ఆ పేపరు అంటే పాస్ అయ్యేది ఎట్లా, వాళ్ళు దాంట్లో చేరేది ఎట్లా, ఆ చదువు చదివేది ఎట్లా, చదివిన తర్వాత మళ్ళీ ఏ రకంగా నా ప్రజలకు న్యాయం చేయగలుగుతారో ఒకసారి ఆలోచించాలి. అందుకనే విద్యా వ్యవస్థలోనే మార్పు రావాలని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం. విద్యా వ్యవస్థలో మార్పు రాకపోతే విద్య వ్యాపారం అయితే ఆ విద్య అన్నిటికీ మూలమవుతుంది. మన జీవన విధానానికి, మన బతుకు తెరువుకు, అనేక జాబులకు లేదా అనేక పనులకు విద్యనే ప్రధాన కారణం అవుతుంది. ఇవాళ వైద్యం చేయాలన్నా డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలంటే ముందు ఎంబీబీఎస్ చదవాలి. అదేవిధంగా ఒక ఇంజనీర్ కావాలన్నా ఇంజనీరింగ్ చదవాలి. అదేవిధంగా మనము ఒక లాయర్ కావాలన్నా కూడా ఎల్ఎల్బి చేయాలి. ఇట్లా అన్నిటికీ మూల కారణం విద్య అవుతుంది. కాబట్టి ఆ విద్యనే వ్యాపారమైనప్పుడు విద్య మీద ఆధారపడ్డటువంటి అన్ని వ్యవస్థలు వ్యాపారమయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి విద్యను పూర్తి స్థాయిలో నా దేశ ప్రజలకు ఉచితంగా అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా అన్ని ప్రభుత్వాలు అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు, పార్టీల అధినేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో మనం దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. చెరో పాయింట్ భారత్ కెనడా మ్యాచ్ రద్దు. ఆట ప్రారంభానికి ముందు నుంచి వర్షం, రాత్రి 9 గంటల తర్వాత క్యాన్సల్ నిర్ణయం. వైద్యారోగ్య శాఖలో 755 పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 నర్సింగ్. ఎక్సైజ్ శాఖలో 116 సూపర్ న్యూమర్ పోస్టులు. చీఫ్ సెక్రటరీ గ్రీన్ సిగ్నల్. 6 నెలల తర్వాత పరిస్థితిపై మళ్ళీ రివ్యూ. మేడిగడ్డ లొకేషన్ కేసీఆర్ నిర్ణయమే మేము ప్రతిపాదించలేదు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశాం, కొన్ని ప్రతికూలతలపై రిపోర్ట్ ఇచ్చాం, విద్యుత్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరగడం వంటి అందులో ప్రస్తావించాం. జ్యుడిషియల్ కమిషన్కు 5 మ్యాన్ కమిటీ, 4 స్పష్టం. సబ్ కాంట్రాక్టర్లు ఎవరంటూ కమిషన్ ఆరా. కాళేశ్వరం నిర్మాణంలో వాటి పాత్రపై ఫోకస్ అని ఒక వార్త చూడొచ్చు. మద్యం ధరలు పెంపు, అన్ని బ్రాండ్లపై 20 నుంచి 25% పెంచే ఛాన్స్. 3.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం. విమర్శలు వస్తాయనే కోణంలోనూ సర్కారు ఆలోచన. 2 ఏళ్ల క్రితం ధరలు పెంచిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా. ప్రతి ఏటా లిక్కర్పై దాదాపు 37 వేల కోట్ల ఆదాయం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడి పాలసీల్లో మార్పు. తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే ప్రభావం పైన అధ్యయనం అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే నిజంగా ఈ ధరలు పెరుగుతున్నందుకు బాధపడన్నా అర్థం కాదు, అసలు ఈ మద్యాన్ని ఏరులై పారిస్తున్నందుకు, నా ప్రజలను మత్తులకు బానిసలు చేస్తున్నందుకు బాధపడన్న అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే స్టార్టింగ్ నుంచే క్రమక్రమంగా మత్తుకు బానిసలైనటువంటి వాళ్ళు ఇవాళ మద్యం కొనే పరిస్థితి లేక విపరీతంగా వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండిస్తున్నటువంటి అటు వ్యవసాయ కూలీలలో ఉన్నారు చాలామంది. అలాగే చాలామంది అత్యంత పేదవాళ్ళు తమ ఒంటి మీద శ్రమను అంటే ఆ బాధను, ఆ కష్టాన్ని, ఆ నొప్పులను మర్చిపోవడానికి కావచ్చు, లేకపోతే మొత్తం మీద కొంత మత్తును అనేది సేవించడం అనేది అలవాటుగా మారిపోయింది. కానీ ఈ అలవాటును ప్రభుత్వాలు ఇన్క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నిజంగా క్రమక్రమంగా దానికి ఒక ప్రత్యామ్నాయం రూపొందించి ఆ శ్రమను మర్చిపోవడం కోసం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రత్యామ్నాయం రూపొందిస్తే బాగుంటుంది. కానీ వాళ్ళ ఆ మద్యానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళ మీద అనేక రకాల ట్యాక్సులు వేసి ఇప్పుడు ఆ కాస్తో కూస్తో వస్తున్నటువంటి ఆ కూలీ డబ్బులను కూడా వీళ్ళు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ మరొకటి లేదు. ఇక పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు కావద్దంటే ఇంకేమవుతారు? అందుకని నేను అంటున్నాను, నా పేద ప్రజలను ఆదుకోండి. పేద ప్రజలు కేంద్రంగా మీ యొక్క ప్రణాళికలు ఉండాలి. పేద ప్రజల ఎదుగుదల, ఆర్థిక శక్తివంతులుగా మార్చే విధంగా మీ యొక్క ప్రణాళికలు రూపొందించండి. ఆ దిశగా మీరు పరిపాలించినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మద్యం ధర పెంచినా లేదా మరొకటి పెంచినా మీరు వీలైనంత మేరకు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛందంగా తప్పుకోండి.
విచారణ జరిపితే విచారణ జరిపే అర్హతను మీరు కోల్పోయారు. ఎంక్వైరీకి ముందే పరిధిని దాటి మీడియా కాన్ఫరెన్సు, కమిషన్ చట్టవిరుద్ధం, విచారణలో నిష్పాక్షికత లేదు, నన్ను దోషిగా చూపెట్టాలనేది మీ ఉద్దేశం. అన్ని అనుమతుల తర్వాతే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పనులు ప్రారంభం. గత్యంతరం లేకే అధిక ధరలకు కరెంటు కొనుగోలు. వెనుకబడిన జిల్లాలు కావడంతోనే నల్గొండలో యాదాద్రి ప్లాంట్ ఏర్పాటు. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ లేఖ అనేటటువంటి వార్తను మనం చూస్తున్నాం. మొత్తం మీద అయితే ఈ ధన రాజకీయాలలో, ఈ కుటుంబ రాజకీయాలలో, ఈ వారసత్వ రాజకీయాలలో ఏ పార్టీ తీరు చూసినా వీళ్ళ మీద వాళ్ళు నిందలేయడం, వాళ్ళ మీద వీళ్ళు నిందలేయడం, లేదా వీళ్ళు దొంగ అని వాళ్ళను, వాళ్ళు దొంగ అని చెప్పేసి వీళ్ళనంటే మరి మనం ఎవరి కోట్లేస్తున్నామో మన ప్రజలు ఆలోచించాలి, ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా అవినీతి ఆగడం లేదు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా అవినీతి ఆగడం లేదు. మరి ఈ అవినీతికి కారణం ఏంటి? ఈ అవినీతి పరులు అంటే ప్రభుత్వం ఏర్పడకముందు వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనులేంటో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రజల మీద ఉన్నది. కాబట్టి చూడాలి రాబోయే రోజుల్లో ప్రజలు మరి ఎలాంటి తీర్పులు ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం, నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయమంటున్నాడు. అవినీతి సొమ్ము ఎంత తిన్నా వదిలిపెట్టాలా, విద్యుత్ కొనుగోలుపై విచారణ జరపాలని గతంలోనే చెప్పా. ఇప్పటికే గొర్రెల స్కీమ్లో 700 కోట్ల అవినీతిపై ఎంక్వైరీ, పార్టీ విలీనం కోసం బీజేపీతో బీఆర్ఎస్ చర్చలు, నా వద్ద ఆధారాలున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు. కేసీఆర్ కమిషన్నే తప్పుకోవాలంటూ చైర్మన్కు బెదిరింపు, ప్రజలు చీకొట్టిన అహంకారం తగ్గలేదని బండి సంజయ్ గారు స్టేట్మెంట్ చూడొచ్చు మనం. అధికారుల ధర్మసత్రం జిహెచ్ఎంసి అక్రమాలకు పునరావాస కేంద్రంగా బల్దియా, 1000 మందికి పైగా అక్రమ త్రిష్ట, అవగాహన లేని విభాగాల్లో పోస్టింగ్స్. గత ప్రభుత్వ హయాంలో ఫైరవీలతో రిటైర్ అయిన సీట్లను వదలని ఆఫీసర్లు, డిప్యూటేషన్ ముగిసిన వారు కూడా అక్కడే కంటిన్యూ అని చెప్పేసి మనం ఈ వార్తను చూసినట్లయితే, అంటే అధికారుల ధర్మసత్రం జిహెచ్ఎంసీ అని చెప్పేసి, ఇది ఒక జిహెచ్ఎంసీయే కాదు, ఏ ప్రభుత్వ రంగం చూసినా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది చాలా వరకు అని చెప్పేసి అనేక విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడాలి మరి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారులు శనివారం ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ బాధ్యులపై చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని కలెక్టర్కు ఆదేశించింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని అబుజాబాద్ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడని షార్ట్ న్యూస్ చూడొచ్చు. నిజంగా చాలా బాధాకరం. అంటే ఇప్పుడు 10 మంది మావోయిస్టులు, ఒక జవాను మన భారతీయుడే, ఆ 10 మంది కూడా మన భారతీయులే. కానీ సమస్యలు ఎక్కడ తలెత్తుతున్నాయి, ఎందుకు వాళ్ళు అటువైపు వెళ్తున్నారు? ఇవాళ నా పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఏంటి? ఇవాళ ఈ ప్రాణాన్ని తెచ్చివ్వలేము, ఆ ప్రాణాలను తెచ్చివ్వలేము. మరి వాళ్ళు పుట్టుకతోనే అట్లా తయారవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకొని పుడతలేరు. మరి ఇవాళ కూడా వీళ్ళు ప్రాణాలు కోల్పోవాలనే ఉద్దేశంతో వీళ్ళు డ్యూటీలు చేస్తలేనటువంటి పరిస్థితి. కానీ ఎందుకు ఈ సమస్యలకు గల కారణాలు ఏంటో అన్వేషించి ఆ సమస్యలను కనుక మనం పరిష్కరించినట్లయితే తప్పకుండా ఇలాంటి పరిస్థితులు లేకుండా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం పరిపాలించుకునే అవకాశం ఉంటుంది. 14 మంది దుర్మరణం, లోయలో పడిన టెంపో, ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం అని ఒక వార్త. నిజంగా ఈ మధ్య అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది మనం నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం. తెలంగాణ బిడ్డ రమేష్ కార్తిక్ యువ పురస్కారం 2024 గాను సాహిత్య అకాడమీ ప్రకటన, చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య అవార్డు. ఇదేం కమిషన్, మీదేం విచారణ? విద్యుత్తుపై విచారణ కమిషన్ చెల్లదు, విచారణ జరిపే అర్హత మీకు లేదు. తక్షణమే స్వచ్ఛందంగా ఆ బాధ్యత నుంచి వైదొలగండి. జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూటి ఘాటు లేఖ. పిఎస్యులకు నామినేషన్పై పనులు చట్టబద్ధమే, నాటి ఒప్పందాలని ప్రభుత్వాలు పిఎస్యుల మధ్య, అలాంటప్పుడు అవినీతి అక్రమాలు ఎలా సాధ్యం? గత ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే పని అన్నట్టు మాట్లాడారు. విచారణకు ముందే తీర్పిచ్చినట్టుగా మీ తీరు. కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్య. విద్యుత్తుపై మా ప్రభుత్వ నిర్ణయాలన్నీ చట్టబద్ధమే, కేంద్రం ఈఆర్సీ ఆమోదాలు, అనుమతులున్నాయి. ఈఆర్సీ న్యాయప్రాధిక సంస్థ, కోర్టుతో సమానం. అది ఇచ్చిన తీర్పులపై కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం. అప్టెల్ సుప్రీంకోర్టులో మాత్రమే అప్పీలుకు అవకాశం. మాజీ జస్టిస్గా
మీరేమైనా సర్కారుకు చెప్పి ఉండాల్సింది. కమిషన్ టర్మ్స్లో లేని అంశాలపై వ్యాఖ్యలేమిటి? 10 ఏళ్ల కింద తెలంగాణలో తీవ్ర కరెంటు సంక్షోభం, అల్లాడిపోయిన పరిశ్రమలు, రైతులు, ప్రజలు, ఆ కష్టాలు తీర్చేందుకే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు, ఆ పీపీఏతోనే పీజీసీఐఎల్తో కారిడార్ బుకింగ్, దక్షిణ తెలంగాణ ప్రగతి కోసమే దామరచర్లలో ప్లాంటు, సత్వర పూర్తి కోసమే భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ డాక్యుమెంట్లు గణాంకాలతో వివరించినటువంటి కేసీఆర్ అని చెప్పేసి వార్తను మనం చూసినట్లయితే, ఏది ఏమైనా ఎవరు నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే నిర్ణయం తీసుకుంటున్నారు, ప్రజల కోసమే ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారు. కానీ నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులలో మాత్రం అక్రమాలు జరుగుతున్నాయి, అనేక అవినీతి జరుగుతుంది. కాబట్టి దీనికి గల కారణాలను మనం అన్వేషించినట్లయితే ఖచ్చితంగా ధన రాజకీయాలే కారణమవుతున్నాయి. కాబట్టి అక్కడ మార్పు జరగకుండా ఇందులో మార్పు జరుగుతుందని అయితే మనము ఊహించినట్లే తప్ప అది ఆశాజనకమే తప్ప ఇంకోటి కాదు. ఎందుకనంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవాళ వీళ్ళు మాత్రం విమర్శిస్తున్నారు, కానీ వీళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలలో అక్రమాలు జరగట్లేదా, అవినీతి జరగట్లేదా? అవి కూడా వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఇక్కడ అవినీతి జరగడం అనేది సర్వసాధారణం అవుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి దీనికి ప్రధాన కారణం ఈ ధన రాజకీయాలే. ఈ ధన రాజకీయాలు లేనటువంటి వ్యవస్థను మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఇంద్రమ్మ రాజ్యమా, మాదిగల భూమి కబ్జా పట్టించుకోరా, ఎవరి భూమి వారికే అన్నారు. ఏమైంది? 500 కోట్ల కుంభకోణం జరిగింది. 10 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి, లేదంటే నిరాహార దీక్ష చేస్తా సర్కార్కు కాంగ్రెస్ నేత విహెచ్ హెచ్చరిక. ఏదైతే గతంలో బక్కా జెడ్సన్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా వెళ్ళారు, తనను సస్పెండ్ చేశారు. అదే విషయం హనుమంతరావు గారికి ఫ్యూచర్లో వర్తించచ్చంట. అంతే కదా. ఇప్పుడు దాంట్లో దాపరికం ఏముంది? ప్రశ్నిస్తే పక్కకు పెట్టాల్సిందే కదా. ఇప్పుడు ఇది మాదిగల భూమి కబ్జా పట్టించుకోరా అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తున్నాడు. నిజంగా మాదిగల భూమి కబ్జాకి ఎందుకు గురైంది? ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది ఏంటంటే, పేదవాళ్ళ భూములు లేదా బలహీన వర్గాల భూములు లేదా అంటే అత్యంత వెనుకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి భూములు కబ్జాలకు గురవుతూ ఉంటాయి. అదే అధికారంలో ఉన్న వాళ్ళ భూములు ఎందుకు కబ్జాకు గురిగావు? అంటే ఎవరి కబ్జాలు పెడుతున్నది? ఏ అధికార బలంతో కబ్జాలు పెట్టగలుగుతున్నారు వీళ్ళు? కాబట్టి ఇవన్నిటిని గమనించినట్లయితే రాబోయే రోజులలో ఈ భూ కబ్జాలు ఇవన్నీ ఆగాలి అని అంటే ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో మార్పు జరగాలి. ఇవాళ హనుమంతన్న మాట్లాడినా, లేకపోతే మొన్న బక్కా జడ్సన్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తమ పార్టీలో ఉంటూ తమ పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడతారా అని చెప్పేసి వాళ్ళ మీద ఆ పార్టీ పరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని పక్కకు నెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలో అదే జరుగుతుంది. కాబట్టి దీనివల్ల న్యాయం కోసం ఎవరు పోరాటం చేసినా, అది పార్టీలో ఉండి పోరాటం చేసినా, పార్టీ బయట ఉండి పోరాటం చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప నిజంగా నా ప్రజలకు న్యాయం చేయాలనేటటువంటి చిత్తశుద్ధికరమైనటువంటి పరిస్థితి ప్రతి పార్టీలో కనబడుతుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆర్టీసీలో స్కామ్, ఐటీఐఎం కొనుగోలులో భారీ దోపిడీ, టెండర్లో రహస్యం, సవరణలు ఎందుకు, 6 గ్యారెంటీలు కాదు 6 కుంభకోణాలు, మంత్రి పొన్నం ప్రభాకర్కు లాభం ఎంత, సర్కార్ను నిలదీసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అని ఒక వార్త చూడవచ్చు. 3 రైతుల ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులు తీరక మనస్తాపంతో బలవన్మరణం. ములుగు, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో ఘటనలు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఇది కదా అసలైన వార్త. నా రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే మీ పేపర్లు ఏం చేస్తున్నాయి? ఫ్రంట్ పేజీల్లో ఆ వార్తలు రావాలి కదా. అంటే ఆ రైతాంగానికి ఉన్న సమస్యలు ఏంటి? ఎందుకు అప్పుల పాలవుతున్నారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు? మరి ఇలా చనిపోయిన కుటుంబాల పరిస్థితి ఏంటి? వారి యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? వాళ్ళ అప్పులు ఎవరు తీర్చాలి? ఇవాళ మిగతా వాళ్ళు కూడా ఈ అప్పులు కట్టలేక మరి వాళ్ళను కూడా సావమంటారా? అందుకేనా ఈ ప్రభుత్వాలు ఉన్నది, పాలకులు ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఏ ఒక్క రైతు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి ఆ దిశగా మీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపాధి కరువై మరో నేతన్న బలి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్య. మనం ఇంతకుముందే చెప్పినాం. ఇలా నేతన్న చేనేత కార్మికులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు మరోవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చేనేత కార్మికుల విషయంలో మేము ఇంతకుముందు కూడా చెప్పాం. మీకు ప్రభుత్వ అధికారులకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ప్రభుత్వ బల్దియా సిబ్బందికి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్కు సంబంధించినటువంటి వస్త్రాన్ని మీరే ఎందుకు కొనొద్దు? ప్రభుత్వమే ఎందుకు కొనొద్దు? వాళ్ళకి ఎందుకు ఆ చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించకూడదు?
కాబట్టి ఒకవైపు పత్తి రేటు పెరుగుతుంది, అదేవిధంగా సాంచలకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులు కూడా ఎక్కువ వస్తున్నాయి. అంటే వాళ్ళు కరెంటు బిల్లులే కాదు, అంటే సాంచలకు ఖరాబ్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి సాంచలలో. వాటి పనిముట్లు అంటే పరికరాలు కొనుక్కోవాలన్నా, ఆ సాంచల్ని రిపేర్ చేసుకోవాలన్నా కూడా వాటి రేట్లు పెరుగుతున్నాయి. కానీ ఆరుగాలం కష్టపడేట్టు పంటలు పండిస్తున్నటువంటి రైతన్న నష్టపోతున్నాడు. అదేవిధంగా నిరంతరంగా తమ శ్రమను దారబోస్తున్నటువంటి ఇటు చేనేత కార్మికులు నష్టపోతున్నారు. కానీ ఈ చేనేత పరిశ్రమ ద్వారా ఎవరైతే ఈ వస్త్ర వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి దళారులు ఉన్నారో వాళ్ళు లాభపడుతున్నారు. అదేవిధంగా ఈ పండించిన పంట ధాన్యాన్ని ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ దళారులు లాభపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నిటిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఇటు చేనేత కార్మికులు కానీ అటు రైతాంగం కానీ అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ గ్యారంటీ వేతనం కోసం కోటిలో ఆశాల ఆందోళన 42% ఆ కోటా కోసం హైదరాబాద్లో బీసీల గర్జన, హైదరాబాద్లో నిరుద్యోగుల సమరబేరి సచివాలయం ముట్టడికి యత్నం, పలు చోట్ల ప్లకార్డుల ప్రదర్శన. గ్రూప్ 1 రాసింది ఎందరు దరఖాస్తుదారులపై స్పష్టత కొరకు కోరుతూ ఆర్ట్స్ కాలేజ్ ముందు విద్యార్థుల నిరసన. గొర్రెల పథకంపై స్పష్టత ఇవ్వండి. కరీంనగర్లో ఆందోళన. కరెంటు కోతలు, రుణమాఫీపై నిర్మల్లో ధర్నా. నారు ఎండుతున్న కరెంట్ ఇవ్వరా, డీడీలు కట్టడం, ట్రాన్స్ఫారం ఏది, కామారెడ్డిలో అన్నదాతల ఆగ్రహం. హైవేకు భూములివ్వము, భూపాలపల్లి వైరా రైతుల బైఠాయింపు. గ్రీన్ఫీల్డ్ సర్వే అడ్డగింత. ఇవి నిజంగా చాలా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం. నేను ఒక్కరోజే. అవును, కానీ ఇక్కడ ఒకటి గమనించాలి మనము. 42% కోటా కోసం హైదరాబాద్లో బీసీల గర్జన అని చెప్పేసి మనకు ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా 42% మీరే ప్రకటించారు. రాబోయే అంటే పొలిటికల్ రిజర్వేషన్ కాబట్టి కానీ ఎకనామికల్ రిజర్వేషన్ కానీ ఈ రిజర్వేషన్లలో అత్యంత ఎక్కువ నష్టపోతున్నది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు. కాబట్టి బీసీలకు సంబంధించి మీరు 42% కోటా కోసం హైదరాబాద్లో బీసీల గర్జన అంటే వీళ్ళు ఇచ్చినటువంటి అంటే ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలను కూడా నిలబెట్టుకుంటారో లేరో అనేటటువంటి భయం ఈ బీసీలకు పట్టుకున్నది. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా అనేక వాగ్దానాలు చేసినాయి, వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కూడా వీళ్ళు ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ పార్టీ నాయకులు రకరకాల వాగ్దానాలు చేసి మళ్ళీ వీళ్ళు కూడా నిలబెట్టుకుంటారో లేదో, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఎక్కడ తుంగలో దొక్కుతారో, ఎక్కడ వాళ్ళు నిలబెట్టుకోకుండా ఈ బీసీలకు అన్యాయం చేస్తారు అని చెప్పేసి బీసీల్లో మాత్రం ఒక భయం అయితే నెలకొన్నది. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డిలో మీరు ఏదైతే వాగ్దానం చేసిరో కుల జనగణన చేపట్టి కులాల ప్రకారం ఏ కులం ఎంత ఉంది దాని ప్రకారం బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు 42% మేము రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ మీరు ఎప్పుడైతే వాగ్దానం చేసిరో అప్పుడే బీసీల్లో కొంచెం ఆశ పుట్టింది. ఆ ఆశతోనే ఇవాళ మీ పార్టీని ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి బీసీలది. కానీ ఇప్పటికీ ఆ బీసీలలో భయం ఉన్నది, మీరు చేస్తారా చెయ్యరా అనేటటువంటి భయం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వాగ్దానం చేస్తుందో బీసీలకు ఆ వాగ్దానాన్ని మీరు ఎట్లా చేస్తారు ఏంది, ఎలాంటి చట్టపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా మీరు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఇప్పటికీ బీసీలకు భయం ఏంటంటే అనేక రకాల చట్టాలకు సంబంధించినటువంటి కారణాలను చూపెడుతూ ఆ కారణాల వల్ల మేము ఇది అమలు చేయలేకపోతున్నామని ఇలాంటి కుంటి సాకులు చెప్పి నా బీసీలకు ఎక్కడ అన్యాయం చేస్తారు అని చెప్పేసి అనేక మంది బీసీ నాయకులు ఆలోచిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఒక బీసీ బిడ్డగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.